సోషల్ మీడియాలో తనూజ పుట్టస్వామి పైన జరిగే ఒక రకమైన నెగిటివ్ ట్రోలింగ్ గురించి ఆవిడ స్పందించింది. ఆ, అసలు ఏం జరిగింది అంటే, బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. చాలామంది కంటెస్టెంట్లు అందులోకి వెళ్తారు. అది వెళ్ళిన తర్వాత అందరూ చర్చలు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళకి ఫేవరెట్ కంటెస్టెంట్లు ఉంటారు. వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఉన్నప్పుడు సో ఇక్కడ ఏంటంటే, ఇద్దరు వ్యక్తులకి గొడవలైనప్పుడు వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కొట్లాడుకుంటూ ఉంటారు. వాట్సాప్ గ్రూపులలోనో, లేకపోతే ఇంకెక్కడైనా ఇన్స్టా కామెంట్లలోనో, లేకపోతే యూట్యూబ్ కామెంట్లలోనో అట్లా తరచూ గొడవలన్నీ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి, మనం గమనించాల్సింది ఏంటంటే, రియాలిటీ షో అయిపోయినాక కూడా మనం వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం చాలా తప్పు. ఇప్పుడు తనూజ పుట్టస్వామి పోస్ట్ మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక రియాలిటీ షోకి తను వెళ్ళింది. అక్కడ క్యారెక్టర్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈవిడింతే, నీ క్యారెక్టర్ ఇంత, నువ్వు కావాలని ఇలా చేస్తావు, నీ మెంటాలిటీ ఇంత. యాక్చువల్గా మీరు గమనిస్తే తనూజ పుట్టస్వామి విషయంలో స్టార్టింగే బిహేవియర్ అనే ఒక పదం మాట్లాడినందుకే ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్ హార్డ్లీ ఆ బిహేవియర్ అనే పదం వచ్చినందుకే తను తట్టుకోలేకపోయింది. అట్లాంటిది ఒక బిహేవియర్ అనే పదం వచ్చినప్పుడే తట్టుకోలేదు అంటే క్యారెక్టర్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. షో అయిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా తనుజకి ఏం సపోర్ట్ చేయలేదు. ఎవరికి సపోర్ట్ చేశా, అమ్మాయి బుజ్జిగాడు హీరోయిన్ పేరు కూడా మర్చిపోయి, చూసావా? ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ చెప్పాలంటే. మనము ఆ షో చూస్తున్నంతసేపే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరు మంచి ఎవరు చెడు అని చెప్పేసి ఆ షో జరుగుతున్నంత రోజులు మాత్రమే మనం మాట్లాడుకోవాలి. అలా కాకుండా షో అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వెళ్ళినా, నెక్స్ట్ ఆ షో తర్వాత నేను డ్యాన్స్ షోలో పాల్గొన్నా, ఇంకా దేంట్లో ఉన్న పాల్గొన్నా, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేసి నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇది ఒక లేడీస్ అనే కాదు, జెంట్స్ అయినా సరే, ఇంకా లేడీస్ని అయితే ముఖ్యంగా మరీ అనకూడదు. నీకేం హక్కు ఉంది? ఇప్పుడు తనంతట తను బయటకు వచ్చి ఒరే ఎందుకురా నన్ను ఇలా అంటున్నారు అని అడగాల్సి వచ్చింది. దానికి కూడా మళ్ళీ నెగిటివ్ కామెంట్లు, ఎందుకు పెట్టకూడదు, నువ్వు చేసింది ఏమైనా బాగుందా అని. ఇది చాలా తప్పు. రియాలిటీ షోస్ అయినా, రాజకీయాలైనా, సినిమా రిలీజ్లైనా ఏదైనా సరే అంతవరకే దాన్ని చూడాలే తప్పితే పర్సనల్ లైఫ్లోకి తీసుకొని వాళ్ళ క్యారెక్టర్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ పర్సనాలిటీ మీద ఎప్పుడు కూడా దుష్ప్రచారం చేయడం కానీ, నెగిటివ్ కామెంట్స్ చేయడం కానీ చాలా పెద్ద తప్పు. ఇక్కడికైనా మానుకుంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.